క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఇక్కడ 3 వచనం నుంచి మనం చూస్తే, యెహోషువ యెరికోకు అలాగే హాయి ఈ 2 పట్టణాలకి ఎలా చేశాడో, ఏం చేశాడో, ఎలా విజయం పొందారో ఇది వినినప్పుడు గిబియోను నివాసులు ఒక కపటోపాయం చేస్తున్నారు. వారు రాయబారులను పంపుతున్నారు. వీరు మారువేషం వేసుకొని తమ గాడిదల మీద పాత గోనెపట్టులు కట్టుకొని ద్రాక్షరసపు సిద్ధలను తీసుకొని, అంటే పాతగిలిపోయినటువంటి చెప్పులు, పాత వస్త్రాలు ధరించి, ఎండిపోయినటువంటి రొట్టెలను పట్టుకొని, అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. యెహోషువ గారికి వెళ్ళారు, మేము చాలా దూరం నుంచి ప్రయాణమే వస్తున్నాము. అందుకు సాదృశ్యం ఏంటంటే, మేము బయలుదేరినప్పుడు మా ద్రాక్ష రసం తీసుకొచ్చే ఈ తిత్తులు ఉన్నాయే, ఇవి చాలా ఫ్రెష్గా ఉండేవి, ఇవి ఇలా పాతగిలిపోయాయి. మేము బయలుదేరినప్పుడు వేడివేడిగా వండిన భక్ష్యాలు తీసుకొని బయలుదేరాం, అవి ఎండిపోయి ఇలాగా ముక్కలుగా మారిపోయాయి. మా చెప్పులు, మా వస్త్రాలు చూడండి ఎంత పాతగా ఉన్నాయో అని చాలా మోసపూరితమైనటువంటి ఒక వేషధారణతో యెహోషువతో మాట్లాడుతున్నారు. పైగా వీరు ఇజ్రాయెల్ను, యెహోషువను అంటే గొప్ప చేస్తూ, మీరు చేసినటువంటి యుద్ధాలు, లేదా హెబ్సోన్ రాజైన సీహోను, బాషాన్ రాజైన ఓగు, ఈ రాజులకి మీరేం చేశారో అదంతా మేము విన్నాం, మాకు తెలిసింది. కనుక మాతో మీరు నిబంధన చేయండి, మేము మీకు దాసులుగా ఉంటాం, మీరు మమ్మల్ని చంపివేయొద్దండి, అయినా ఈ పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నవారం కాదు అని నమ్మబలికారు. ఇలా వారి మాటలన్నీ విని 14 వచనం మీరు చూడండి. ఇజ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. ఇలాగ జరిగిన తర్వాత ఒక 3 దినాలకు రహస్యం బయటకు వచ్చేసింది. వారు సుదూరం నుంచి వచ్చిన వారు కాదని, తమ మధ్యలో నివసించువారని, వారు గిబియోనీయులని, వారు మోసం చేసి ఇలా ప్రమాణం పొందారు, నిబంధన పొందారని. ఇప్పుడు యెహోవా నామములో నిబంధన చేశారు కనుక యెహోషువకి చేసేది ఏం లేదు. గిబియోనీయులను పిలిచి అడిగాడు, ఎందుకు మీరు మోసం చేశారు, ఇలా ప్రవర్తించారు అంటే, మీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది కనుక మా ప్రాణముల విషయంలో మిక్కిలి భయపడి ఇలాగ చేశాం. ఇక ప్రమాణమును బట్టి వారిని ఏం చేయలేక జీవితకాలం అంతా యెహోషువ అంటున్నాడు, ఇలాగ మీరు మోసపుచ్చారు కనుక మీరు శాపగ్రస్తులు అవుతారు, కనుక ఇక జీవితకాలం అంతా మీరు దాసులుగా ఉండవలసిందే. అప్పటి నుంచి ఈ గిబియోనీయులు ఏం చేస్తున్నారంటే, సమాజము కొరకును, తర్వాత యెహోవా ఏర్పరుచుకున్న చోటు నుండి బలిపీఠం కొరకును కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారుగాను యెహోషువ వారిని నియమించాడు. ఇక వారి పని అదే. ప్రస్తుతానికి ఇజ్రాయెళ్లకు దీని ద్వారా పెద్ద నష్టం కలగలేదు అనిపించిన, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా రాయబడుతుంది. అది ప్రత్యేకంగా మళ్ళీ ధ్యానం చేయొచ్చు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, మీకు మాట చదువుతాను నేను. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన దినము నుండి మోషే నాయకత్వం కానీ, యెహోషువ నాయకత్వం కానీ, ఎక్కడ ఉండాలన్నా, ఏం చేయాలన్నా, ఎక్కడ నివసించాలన్నా, యుద్ధం చేయాలన్నా వద్దన్నా ప్రతిదీ దేవుని అడుగుతున్నారు. దేవుడే కాపరిగా నడిపిస్తున్నాడు. అది ఆనవాయితీ, అది పద్ధతి అంతే. ఇది చదువుతున్నప్పుడు నాకు మరొక ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. మనందరికీ బాగా తెలిసిన విషయమే. రాజు 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో హిజ్కియా అనే ఒక మంచి రాజు మనకు కనపడతాడు. ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, దేవుని దగ్గర ప్రార్థించి ఎట్లా జవాబు పొంది ఆయుష్ని పెంచుకున్నాడో మనం చూసాం. ఇదంతా జరిగిన తర్వాత శత్రువు రాజు, మీరు ఎక్కడ రాజు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మీరు చూస్తే, బబులోను రాజు ఏం చేశాడు, రోగి అయి తిరిగి బాగుపడ్డాడు కదా అని విషయం చెప్పేదానికి కొన్ని పత్రికలు పంపించి కొన్ని బహుమానాలు కూడా పంపించాడు. ఆ బబులోను రాజు పంపినటువంటి దూతలను హిజ్కియా చేర్చుకొని
ఆహ్వానించి తన నగరులోనేమి, రాజ్యములోనేమి, తన ఇంటిలోనేమి దేనిని మరుగు చేయక పదార్థములను, వెండి బంగారములను, గంధవర్ణములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, వేరే దేశస్తుడు ఒక రాయబారిగా వచ్చాడు మన దేశానికి, మనకు మిలిటరీ ఎంత ఉంది, ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఎంత సామర్థ్యం ఉంది, ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, మన బలమంతా వానికి బయట చెబుతామా? చెబితే వాడికి మించిన బలంతో వచ్చి యుద్ధం చేస్తాడు కదా. అలా చెప్పే అసలు అలా ఎవరైనా చెబితే కూడా వాడు దేశద్రోహిగా ఆ దేశం పరిగణిస్తుంది. ఎంత టెంప్ట్ అయిపోయాడు. శత్రువు కాస్త విషయం చెప్పి బహుమానం పంపేసరికి నమ్మేసి వారికి అంత రాజ్యమంతా చూపించేసి చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చి పంపించేశాడు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చాడు. ఆ మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారికి నువ్వేమేమి చూపించావు? హిజ్కియా అంటాడు, నేను ఏది మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తాన్ని వారికి చూపించాను. వెంటనే యెషయా హిజ్కియాతో అంటున్నాడు, యెహోవా సెలవిచ్చే మాట విను, వచ్చే దినాలలో ఏమి మిగలకుండా నీ నగరంలో ఉన్న సమస్తమును, నీవు నీ పితరులు దాచిపెట్టిన సమస్తమును బబులోనుకు పట్టుకొని పోతారు. అలాగే నీకు పుట్టినటువంటి నీ సంతానం, నీ పిల్లలందరూ బానిసలుగా చెరలోకి వెళ్తారు. ఎంత నష్టం చూడండి. అందుకే పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచె దినములలో మనకు బుద్ధి కలుగునట్లుగా ఇవన్నీ రాయబడుతున్నాయి. మరొక ఉదాహరణ దినవృత్తాంతము 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో గతంలో మనం చూసాం. యెహోషాపాతు చాలా గొప్ప ఐశ్వర్యవంతుడై బాగా స్థిరపడిన తర్వాత ఆహాబుతో వేయమందుతాడు. అయితే యెహోషాపాతు ఈ యొక్క ఆహాబును చూడడానికి వెళ్తే అతడు రాజుకు తనతో వచ్చిన వారికి గొర్రెలను, పశువులను బాగా వధించి గొప్ప విందు చేసి ఇక యెహోషాపాతును టెంప్ట్ చేసి పురికొల్పుతున్నాడు. నాతో పాటు రామోత్ కలాది మీదకి యుద్ధానికి వస్తావా? బాగా విందు చేశాడు కదా. ఆ సంతోషంలో ఒప్పేసుకున్నాడు. నేను నీవాడిని, నా ప్రజలు నీవారే, వెళ్దాం పద అని మాట ఇచ్చేస్తున్నాడు. దేవుని ప్రవక్త ఇది దేవుని చిత్తం కాదు అని అడ్డు చెప్పే ప్రయత్నం చేసినా తను ఇచ్చిన మాట ప్రకారం ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. ఈ శత్రువు ఏం చేశాడు? 29వ వచనంలో, ఇజ్రాయెల్ రాజు నేను మారు వేషం వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములను ధరించుకొని మన యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకున్నాడు. చూడండి ఎంత మోసం. యుద్ధానికి వెళ్ళిన తర్వాత రాజు వేషంలో ఉన్నవాని మీద కదా బాణాలు వేస్తారు. యెహోషాపాతు మీద బాణాలు వేశారు, గాయపరచబడ్డాడు, కేకలేశాడు. దేవుడు ఆ క్షణంలో యెహోషాపాతును తప్పించాడు, లేకపోతే చనిపోయేవాడే. ఆ తర్వాత అధ్యాయంలో ప్రవక్త వచ్చి అంటాడు, నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తించావు, దేవుని శత్రువులతో నువ్వు స్నేహం చేసావు కనుక యెహోవా కోపం నీ మీద రగులుకుంది అని. నా ప్రియ సహోదరులారా, మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మోసగించారా? ఎన్ని సందర్భాల్లో మీరు మోసపోయారు? ప్రజలు చెప్పేటువంటి మోసపూరితమైన ప్రేమతో చెప్పే మోసకరమైన మాటలు నమ్మి సాక్షిగా సంతకాలు పెట్టారా? పూచి పడ్డారా? డబ్బు సహాయం చేసి మోసగించబడ్డారా? దేవుని అనుమతి కోరకుండా, ప్రార్థించకుండా, సమ్మతి లేకుండా హృదయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఎంత ప్రమాదం చూడండి. చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఒక కథ నాకు జ్ఞాపకం వస్తుంది. అందరూ చదివి ఉంటారు, పులి బాటసారి కథ అని. ఆ వృద్ధాప్యంలో ఉన్న పులి పరిగెత్తలేక, వేటాడలేక తన దగ్గర ఉన్న బంగారు కమ్మిని ఆశ చూపించి బాటసారిని చంపేలా తింటుందో. దురాశ పడవద్దని, మోసపూరితమైన మాటలు నమ్మొద్దని ఒక నీతి కథలాగా చెప్పబడింది అది. ఇలాంటి విషయాలు ఉదాంతాలు బైబిల్లో ఎన్ని రాయబడ్డాయో. జరిగిపోయిన నష్టానికి ఎలాగో పూడ్చుకోలేం కనుక ఇక మీదటైనా మనం జాగ్రత్తగా ప్రవర్తించేందుకు ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు వివేకము కలిగినటువంటి హృదయం మీకు దయచేయును కాక. ప్రతి ఆత్మను మీరు నమ్మక మోసపోకుండా వివేచించినట్లుగా దేవుడు పరసంబంధమైన జ్ఞానం మీకు దయచేయును కాక. త్వరపడి ఏ విషయంలో ఎవరితో మీరు ప్రామిస్ చేయొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.